మేము ప్రూఫ్స్ పెడుతున్నాము, ఏం చేసి ఏం కథ అనేది ప్రభుత్వమే చెప్పాలి. కిస్ తరీకేకి అసర్ హమ్ దేఖేంగే. ఆడ గ్లోబల్ సమ్మిట్ లో అందరినీ తీసుకొని వచ్చిండు ఎక్కడెక్కడోళ్ళను. మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, రివర్ ఫ్రంట్ వచ్చిందంటే ఎగ్దమ్ నీళ్ళని కొబ్బరి నీళ్ళు అయిపోతాయి, పురాణ పూల్ మీదకి వెళ్ళిపోయి ఇట్లా గ్లాస్ పెట్టుకొని తాగొచ్చు. ఈ జవాబుని కూడా మన ముద్దుల మోదీ గారే కనిపెట్టారు. అరే నది చచ్చిపోతుందిరా భయ్ అంటే నేను అటు సైడ్ ఇటు సైడ్ బ్యూటీ చేస్తా. 24వ తారీఖు రోజు ఎంత విడుదల చేసారు వీళ్ళు, 25వ తారీఖు రోజు ఎంత విడుదల చేసారు, ప్రజలకే వదిలేస్తున్నా. మీరే అర్థం చేసుకొని అసలు ఏంది పరిస్థితి. ఆయన బాడీ కొట్టుకోపోతే అసలు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా వెతకలేకపోయింది. పీపుల్స్ రైట్స్ షుడ్ బి రెస్పెక్టెడ్. అంటే జనతాకి హక్కోకో ఆప్కో మర్యాద కన్నా హై. కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర ఆ నిజాయితీ ఉంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది ప్రజాపాలన అని నమ్మితే ఖచ్చితంగా సబర్మతి రివర్ ఫ్రంట్ దగ్గరికి వెళ్దాము. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ సింహాద్రి. సేవ్ మూసీ మూమెంట్ తోటి క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్కు చెందిన ఒక ఆర్గనైజేషన్ వారు కొన్ని రోజుల నుండి ఈ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ గవర్నమెంట్ పైన వ్యతిరేకించడం అయితే జరుగుతుంది. వాళ్ళ మీద పోరాటం చేయడం అయితే జరుగుతూ ఉంది. అసలు మూసీ ప్రక్షాళన, మూసీని రక్షిస్తామని ప్రభుత్వం చెప్తుంది. అలాంటి మూసీని ప్రభుత్వమే ఇంకా ముంచుతూ ఉంది, ఇంకా ఆగం చేస్తూ ఉందని చెప్పేసి వీళ్ళు ఉద్యమాన్ని అయితే మొదలుపెట్టారు. అసలు ఆ ఉద్యమం వెనుకున్న కారణం ఏంటి, నిజంగా ప్రభుత్వం మూసీని సేవ్ చేస్తుందా లేకపోతే ఆ మూసీని ముంచుతుందా అనే అన్ని విషయాలు నేరుగా క్లైమేట్ ఫ్రంట్ ఆర్గనైజేషన్కి చెందిన రుచిత్ గారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే రుచిత్. నమస్తే. అసలు ఏంటి ఈ ఉద్యమం ఏంటి, సేవ్ మూసీ మూమెంట్ ఏంటి, చేయాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? ప్రభుత్వమే బాగు చేస్తుంది, ప్రభుత్వమే దీని బాధ్యతలను తీసుకుంటానని ప్రభుత్వం చెప్పింది. అసలు ప్రభుత్వం చేస్తుందంట తప్పు, అందులో దోపిడే ఉంది. ఇదంతా కూడా జస్ట్ ప్రజలను దారి మళ్లించడం కోసమే, వరదలు కూడా ప్రభుత్వమే కారణం రావడానికని కూడా మీరు అంటా ఉన్నారు. అసలు ఇది ఎంతవరకు సరిగ్గా అనిపిస్తుంది మీకు? సో బేసికలీ నా పేరు రుచిత్ ఆశా కమల్. నేను సేవ్ మూసీ మూవ్మెంట్తోని గత 1 సంవత్సరం నుంచి పనిచేస్తున్నా. ముందు ఒక ఇంట్రొడక్షన్ ఇవ్వాలని అనుకుంటున్నా. మీరు ఇప్పుడు ఇది ఏదైతే బ్యాచ్ చేస్తారో ఇదే మా గ్రూప్ లోగో, మూవ్మెంట్ లోగో. సో మావి 2 నినాదాలు, సేవ్ మూసీ, సేవ్ పీపుల్ ఆఫ్ మూసీ. మూసీ నదిని కాపాడండి, మూసీ నది మీద ఆధారపడున్న ప్రజలని, మూసీ ప్రజలని కాపాడండి అనే నినాదంతో మేము గత సంవత్సరము నవంబర్లో స్టార్ట్ అయినాము. లాస్ట్ ఇయర్ నవంబర్లో మేము దామగుండం అనే ఒక ఫారెస్ట్ గురించి, 2900 ఎకరాల ఫారెస్ట్ గురించి పోరాటం చేస్తుంటే, ఉద్యమం చేస్తుంటే, ప్రభుత్వం అక్కడ ఒక అడవిని నరికేసి ఒక ప్రాజెక్ట్ చేస్తానంటే వేరే చోటు మీరు ప్రాజెక్ట్ చేయండి అని డిమాండ్ చేస్తే, ఆ సమయంలో ప్రభుత్వ అధికారులు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మిగతా వాళ్ళందరూ మీరు మూసీలో ప్రక్షాళన చేస్తున్నాం, సుందరీకరణ చేస్తున్నాం, మాతో కలిసి పనిచేయండి అని ఒక ఇన్విటేషన్ ఇచ్చినారు. ఏంటి సభలలో మాట్లాడినారు, అన్ని చోట్లలో, ప్రెస్ మీట్లలో. కాబట్టి అసలు మూసీ కథ ఏంది అని చెప్పి ఒకసారి తెలుసుకోవడం కోసమనే, మూసీ నది పుట్టిన స్థలం వికారాబాద్లో ఉన్న అనంతగిరి కొండల నుంచి ఇప్పుడు ఎక్కడైతే కృష్ణా నదిలో వాడపల్లిలో, నల్గొండ జిల్లాలో ఉన్న వాడపల్లిలో కలిసే చోటు వరకు మేము 240 కిలోమీటర్ల ఒక డాక్యుమెంటేషన్ ట్రిప్ చేసినాం. దాంట్లో 5 మా టీం మెంబర్స్, 5 ఈకాలజికల్ ఎక్స్పర్ట్స్, ఇంకెవరైతే కల్చరల్ ఎక్స్పర్ట్స్ ఉన్నాం, మేము అందరము ఒక ఈ 5 డే లాంగ్ ట్రిప్లో మూసీ నదిలో ఉన్న గ్రామాలు, ఏ గ్రామాల నుంచి మూసీ నది పారుతుంది, ఏ ప్రజల పరిస్థితి ఏంటి, ఎక్కడెక్కడైతే ప్రజలు హైదరాబాద్లో బస్తీలలో నివసిస్తున్నారో వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి ఎటువంటి జబ్బులు వస్తున్నాయి, వాళ్ళు ఎటువంటి గాలి పీల్చుకుంటున్నారు అనే ఇవన్నీ విషయాల గురించి ఒక స్టడీ లాంటిది చేయడం జరిగింది పోయిన సంవత్సరం. దాని తర్వాత మేము హైదరాబాద్ నగరంకి వచ్చి ఒక ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఎవరైతే క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ తరపున చేసిన ఈ ట్రిప్లో మెంబర్సే కాకుండా లార్జర్ లెవెల్లో తెలంగాణలో ఎవరైతే యూత్ యాక్టివిస్టులు ఉన్నారో, పర్యావరణవేత్తలు ఉన్నారో, ఉద్యమకారులు ఉన్నారో, వాళ్ళందరితో కలిసి మేము ఒక ప్రెస్ మీట్ని కండక్ట్ చేసి అఫీషియల్గా సేవ్ మూసీ మూవ్మెంట్ అనే ఒక ఉద్యమానికి పిలుపునిచ్చినాం. సేవ్ మూసీ మూవ్మెంట్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఓకే, కానీ అంటే మీ మూవ్మెంట్ స్టార్ట్ కావడానికి ఉద్దేశం ఏంది? మీరు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు, ఇందులో ప్రభుత్వమే తప్పు చేస్తుంది, ప్రజల్ని తప్పుదో పట్టిస్తుంది అంటున్నారు. మీ దగ్గర ఏ ఆధారాలను బేస్ చేసుకొని మీరు ఇంత పెద్ద అలిగేషన్ గవర్నమెంట్ మీద చేస్తున్నారు? ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్, అడిగినందుకు థ్యాంక్స్. ఎందుకంటే ఇప్పుడు 2-3 రోజుల కింద ప్రభుత్వము ఒక గ్లోబల్ సమ్మిట్ అని చేసింది, తెలంగాణ రైజింగ్ అని ఒక సమ్మిట్ చేసింది. మీరు చూసే ఉంటారు దాని గురించి. ఇది తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో మీరు చూస్తే మస్తు పోస్టర్లు, మొత్తం హైదరాబాద్ నగరం మొత్తం బ్యానర్లు పెట్టేసారు, మూసీ రివర్ ఫ్రంట్, మూసీ రిజువినేషన్ అని. రివర్ ఫ్రంట్ అనేది ఒక ఫెయిల్యూర్ మోడల్. దీనికి ఆధారాలు ఏడున్నాయనంటే, ఇప్పుడు ఇది మా ప్రెస్ రిలీజ్ లో మేము ఆల్రెడీ 3 చోట్ల రివర్ ఫ్రంట్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అంటే ఆల్రెడీ రివర్ ఫ్రంట్ మన భారతదేశంలో 3 చోట్ల ఉంది. ఫస్ట్ ఇది జమ్మూ ఏరియాలో, జమ్మూ అండ్ కాశ్మీర్లో తవి రివర్ మీద ఆల్రెడీ ఒక రివర్ ఫ్రంట్ ఉంది. ఆ రివర్ ఫ్రంట్ గురించి, ఆ రివర్ ఫ్రంట్లో ఉన్న పరిస్థితి గురించి తెలుసుకోవడం కోసము మేము ఇంకా కొంతమంది టీం మెంబర్స్ అక్కడికి వెళ్ళాం.
తవికి 2 నెలల కిందట మేము తవి దగ్గరికి వెళ్తే అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే తవిలో రివర్ ఫ్రంట్ కట్టడం వల్ల పక్కన మొత్తం వరదలు వచ్చి పంపింగ్ స్టేషన్స్ అన్ని ఇరిగిపోయినాయి. ఇన్ఫాక్ట్ తవిలో బ్రిడ్జ్ కూడా కూలిపోయింది, తవి నది మీద ఉన్న బ్రిడ్జ్ కూడా కూలిపోయింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ రివర్ ఫ్రంట్. అండ్ ఇది నేను అంటున్న మాట కాదు, అక్కడ ఎవరైతే క్లైమేట్ యాక్టివిస్టులు ఉన్నారో, వాతావరణం గురించి మరియు పర్యావరణం గురించి పనిచేస్తున్నారో వాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ. మాటల వరకు ఓకే, కానీ సైంటిఫికల్ ఎవిడెన్స్ అనేది ఉన్నదా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ ప్రశ్నకి జవాబుగా నేను నెక్స్ట్ రివర్ ఫ్రంట్, రెండో రివర్ ఫ్రంట్ సబర్మతి రివర్ ఫ్రంట్ అని చెప్పేసి గుజరాత్లో నరేంద్ర మోదీ గారి అడ్డా, సోకాల్డ్ అడ్డాలో ఆల్రెడీ ఒక రివర్ ఫ్రంట్ ఉంది. ఈ రివర్ ఫ్రంట్ మొదలైంది 2005లో. 2005లా ఈ రివర్ ఫ్రంట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినారు. రివర్ ఫ్రంట్ కన్స్ట్రక్షన్ 2005లో స్టార్ట్ చేసినారంటే కామన్గా తెలంగాణ ప్రజలందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏంది, బరాబర్ మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు రివర్ ఫ్రంట్ వచ్చిందంటే ఎగ్దమ్ నీళ్ళని కొబ్బరి నీళ్ళు అయిపోతాయి, తాగొచ్చు, అందరం ఇట్లా రోడ్ మీదకి ఆడింది సాలార్జంగ్ మీద పురాణ పూల్ మీదకి వెళ్ళిపోయి ఇట్లా గ్లాస్ పెట్టుకొని తాగొచ్చు అనే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అందరికి. కాబట్టి సబర్మతి నది మీద 2005లో స్టార్ట్ అయింది కన్స్ట్రక్షన్, 2014లో ఎండ్ అయింది. ఆ ఇయరే ఎవరు చైనా ప్రెసిడెంట్ కూడా వచ్చిండు ఇండియాకి ఆ రివర్ ఫ్రంట్ని ఇనాగరేట్ చేయడం కోసం. ఆ నదికి సంబంధించి ఆ రివర్ ఫ్రంట్ లోపల ఉన్న వాటర్ క్వాలిటీ గురించి మీకు చెప్తా. రివర్ ఫ్రంట్ కట్టి 20 ఏళ్ళు అవుతున్నా కానీ, రివర్ ఫ్రంట్ కట్టి 20 సంవత్సరాలు అవుతున్నా కానీ ఈరోజు సబర్మతి నది పరిస్థితి ఏంటో తెలుసా? లేటెస్ట్గా వచ్చిన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రిపోర్ట్ల ప్రకారము మొత్తం భారతదేశంలో ఉన్న అత్యంత కాలుష్యమైన నదుల లిస్టులో 2వ స్థానంలో సబర్మతి నది ఉంది. మూసీ నదిలో మేము రివర్ ఫ్రంట్ తీసుకొస్తామని అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి ఆల్రెడీ రివర్ ఫ్రంట్ సబర్మతి నదిలో ఉంది, అయినా కానీ రివర్ ఫ్రంట్ ఉన్న చోట కూడా ఎందుకు సబర్మతి అత్యంత కాలుష్యమైన నదిగా ఉంది? సరే, దాని గురించి వదిలేద్దాం. అందరు అనుకుంటారు ఏంది రివర్ ఫ్రంట్ కట్టడమే కాదు, మన రేవంత్ రెడ్డి గారు నీళ్లు గోదావరి నుంచి తీసుకొస్తారు, నీళ్లు కృష్ణా నుంచి తీసుకొస్తారు అని చెప్తారు కదా. వాళ్ళ కోసం కూడా నా దగ్గర ఒక జవాబు ఉంది. ఈ జవాబుని కూడా మన ముద్దుల మోదీ గారే కనిపెట్టారు. వాళ్ళు కూడా ఏం చేశారంటే నర్మదా నది నుంచి నీళ్లు తీసుకొచ్చి సబర్మతి నదిలో వేస్తున్నారు. నర్మదా నది నుంచి నీళ్లు తీసుకొచ్చి సబర్మతి నదిలో ఫిల్ చేస్తున్నారు. ఎట్లయితే మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారో అదే విధంగా ఆల్రెడీ అక్కడ జరిగిన దాని తర్వాతనే 2025లో వాళ్ళు ఏమని 2025లో సిపిసిబి రిపోర్ట్లు 2023లో అన్ని చూసుకుంటే అత్యంత కాలుష్యమైన నదుల లిస్టులో సబర్మతి 2వ స్థానంలో ఉంది. అంటే నర్మదా నీళ్లు తీసుకొచ్చినా కానీ రివర్ బాగు కాలేదు, ఆ నది బాగు కాలేదు, నది కాలుష్యం బాగు కాలేదు. కాలుష్యం ఆపాలంటే ఏం చేయాలి అంటే మీ ఉద్దేశం ఇక ఏ నదినైనా సరే కావచ్చు, ఏ చెరువునైనా కావచ్చు, ఇక దాన్ని పొల్యూట్ కాకుండా దాన్ని సాల్వ్ చేయలేమా? ఇక దానికి సొల్యూషన్ లేదా? సొల్యూషన్ బరాబర్ ఉంది. ఇప్పుడు పూణేలో ఉన్న ప్రజలు, నేను నెక్స్ట్ మాట్లాడబోయేది అదే. పూణేలో ఉన్న ప్రజలు ఒక ఇన్స్పిరేషనల్ ఉద్యమం చేసినారు. అంటే వాళ్ళు గత 4 సంవత్సరాల నుంచి పూణేలో ఉన్న ప్రజలు రివర్ ఫ్రంట్ కడతామంటే అక్కడ ఉన్న ప్రభుత్వము రివర్ ఫ్రంట్ అవసరం లేదు, మనం వేరే ఆల్టర్నేటివ్ ప్లాన్స్ని చూడాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్లస్ ఎవరైనా కాలుష్యాన్ని నియంత్రించాలని అనుకుంటే ఆ కాలుష్యం నియంత్రణ మీద పనిచేయాలి. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు జ్వరం వచ్చింది, మీకు జ్వరం వచ్చినప్పుడు నేను ఒక సోదరుడిగా నేను మీకు ఏం హెల్ప్ చేయాలి, ఒక తమ్ముడిగా? అయితే ఒక డోలో ఇవ్వడము, హాస్పిటల్ తీసుకుపోయి ఇంజెక్షన్ చేయించడము, గ్లూకోజ్. కొత్త షర్ట్ కొనిపిస్తే ఎట్లుంటుంది మీకు? చండాలంగా ఉంటుంది కదా. గదే చేస్తుంది ప్రభుత్వం. అరే నది చచ్చిపోతుందిరా భయ్ అంటే నేను అటు సైడ్ బ్యూటీ చేస్తా, అటు సైడ్ మేకప్ వేస్తా అంటే ఏంది? నది చచ్చిపోయింది, ఆడున్న నీళ్లు మొత్తం గలీజ్ అయిపోయినాయి. అప్పుడు చేయాల్సిందేంది? ఎవరైతే ఆ నదిని కాలుష్యపరుస్తున్నారో కంపెనీలు కానివ్వండి, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్లు కానివ్వండి, ఏవేవైతే వాటర్ బాడీస్ ని పొల్యూట్ చేస్తున్నాయో వాళ్ళందరినీ శిక్షించాలి. కానీ ఏం చేస్తున్నారు మీరు? మేకప్ వేస్తున్నారు. దానికి కూడా కొన్ని రూల్స్ అడ్డం వస్తాయి కదా. అంటే గిన్ని రోజుల లీజ్ కనిచ్చుంటారు, గిన్ని సంవత్సరాల లీజ్ కనిచ్చుంటారు, వాళ్ళని అంటే ఆ అగ్రిమెంట్ని బ్రేక్ చేసుకొని పంపడానికి కూడా గవర్నమెంట్కి అవ్వదు కదా. మరి జవాబులు అన్నీ ఉన్నాయి నా దగ్గర. పూణేలో ఉన్న ప్రజలు ఉద్యమం చేయడం వల్ల ఇప్పుడు మన దగ్గర GHMC ఉంది, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఇంకా HWSSB అని ఉంది. ఇవి 2 బాడీలు వాటర్ ని మేనేజ్ చేయాలి. అంటే ఇళ్లలో నుంచి వచ్చే ఏదైతే మురికి నీళ్ళు ఉందో
అది ఎట్లా ట్రీట్ చేయాలి, అవి ఎక్కడికి పోవాలనేది చూసుకోవాల్సింది జిహెచ్ఎంసీ ఇంకా ఇతర వాటర్ బాడీస్. ఈ బాడీస్ ఏం చేస్తున్నాయి తెలుసా మన రాష్ట్రంలో మంచిగా నదిలో కాలుష్యాన్ని కలిపి వదిలేస్తున్నాయి. కానీ పూణేలో మీరు కనుక చూసుకుంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇంకా అక్కడ ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 500 కోట్లు ఫైన్ విధించింది పూణే మున్సిపల్ కార్పొరేషన్ మీద. ఎందుకంటే పూణే మున్సిపల్ కార్పొరేషన్ సీవేజ్ వాటర్ ని మూసీ నదిలో డంప్ చేసినందుకు. కానీ మన జిహెచ్ఎంసీ పరిస్థితి ఏంటి, మన హెచ్డబ్ల్యూఎస్ఎస్బి పరిస్థితి ఏంటి, మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పరిస్థితి ఏంటి? మనం ఎందుకు ఈ విధంగా పొల్యూటర్స్ని అకౌంటబుల్ చేస్తలేము అనేదే మా ప్రశ్న. అదే ప్లస్ మేము ఇక్కడ చెప్తుంది ఏంటంటే తెలంగాణ ప్రజలకి మీరు చెప్పాలనుకుంటుంది ఏంది, ఒక సమస్య ఉంది, ఆ సమస్యను మేము తీర్చాలని అనుకుంటున్నాం అని అంటుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వము. ఆ సమస్య ఏంటి? కాలుష్యమా, నది లోపల నీళ్లు కాలుష్యం కావడమా, లేకపోతే వరదలు రావడమా నది వల్ల? వరదల గురించి మనం మాట్లాడితే మీ అందరి ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని అనుకుంటున్నా. ఈ సంవత్సరం మీరు అందరు చూసుంటారు, మొత్తం హైదరాబాద్లో మూసీ నది ఏంటిది లెవెల్స్ పెరిగి హైదరాబాద్ మొత్తం మునిగిన పరిస్థితి వచ్చింది, మీరు చూసుంటారు. దానికి కారణం ఏందో ఒకసారి చెప్పాలని అనుకుంటున్నా. ఇక్కడ రాసినాం కదా, మూసీ ఫ్లడ్స్ సెప్టెంబర్ 2025 ఈజ్ అ గవర్నమెంట్ నెగ్లిజెన్స్. అంటే మూసీ నది మీద ఈ సంవత్సరం వచ్చిన ఏదైతే వరద ఉందో అది గవర్నమెంట్ చేసిన తప్పిదమా, లేకపోతే ప్రకృతి వల్ల వచ్చిన వైపరీత్యమా? ఒకసారి చూడండి. అంటే ఇప్పుడు ఇది గవర్నమెంట్ చేసింది అని మీరు ఆరోపిస్తున్నారా? ఎవిడెన్సెస్ పెడుతున్నాం మేము ప్రూఫ్స్ పెడుతున్నాము. ఏం చేసిరు ఏం కథ అనేది ప్రభుత్వమే చెప్పాలి, ప్రజల ముందు పెట్టాలి. ఐఎండి అని ఒకటి ఉంటుంది, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. ఇది కేంద్ర స్థాయిలో పనిచేసే ఒక మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. అంటే వెదర్కి సంబంధించి వెదర్లో జరిగే మార్పులు ఏంటి అవన్నీ విషయాలని ఐఎండి చెప్తుంది. ఈ ఐఎండి ఇచ్చిన రిపోర్ట్ల ప్రకారము ఐఎండి ఒక హెచ్చరికని అన్ని తెలంగాణలో ఉన్న ప్రభుత్వంకి ఇష్యూ చేసింది. ఏ రోజు ఇష్యూ చేసింది మీరు ఇక్కడ చదవచ్చు కదా, ఏ రోజు? 24 సెప్టెంబర్ 2025. 24 సెప్టెంబర్కి ఒక హెచ్చరికని ఇచ్చింది. ఇక్కడ ఏమని రాస్తుంది, తెలంగాణలో 26 ఇంకా 27కి వర్షాలు పడతాయి అని ఉంది. ఇక్కడ చూడండి, తెలంగాణ 26 and 27 సెప్టెంబర్ అని రాసి ఉంది. కింద ఏమనుంది, ఇంపాక్ట్ ఎక్స్పెక్టెడ్. అంటే ఎటువంటి ఇంపాక్ట్, కిస్ తరీకేకి అసర్ హమ్ దేఖేంగే, ఎటువంటి ఇంపాక్ట్ మనం చూస్తామని మెన్షన్ చేస్తే వాటర్ లాగింగ్, ఫ్లడ్డింగ్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ లో లయింగ్ రివర్ బ్యాంక్స్. అంటే ఏవైతే రివర్ బ్యాంక్స్ నది తీరాలు ఉన్నాయో ఆ నది తీరాలలో వాటర్ లాగింగ్ అవుతుంది, ఫ్లడ్స్ వస్తాయని మెన్షన్ చేసారు వీళ్ళు. మెన్షన్ చేసిన దాని తర్వాత ప్రభుత్వం తీసుకున్న యాక్షన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకొని ఉందనుకుంటారు చెప్పండి ఎవరైనా? ఇది చూసిన దాని తర్వాత సంబంధించిన జాగ్రత్త తీసుకుంటారు ఏదైనా కూడా. మరి మన ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు? చూడండి, ఇందాక మెన్షన్ చేసిన కదా, సెప్టెంబర్ 24కి వార్నింగ్ వచ్చింది. ఇదేంటి, అవుట్ఫ్లోయింగ్కి ఇన్ఫ్లో. అంటే అవుట్ఫ్లో ఎంత వచ్చింది, ఎన్ని నీళ్లు బయటికి విడుదల చేసిర్రు ఉస్మాన్ సాగర్ నుంచి ఇంకా హిమాయత్ సాగర్ నుంచి. 24వ తారీఖు రోజు ఎంత విడుదల చేసిర్రు వీళ్ళు, 25వ తారీఖు రోజు ఎంత విడుదల చేసిర్రు తెలిసినాక కూడా డేట్ నాడు వీళ్ళు అసలు వాటర్ విడుదల చేయలేదని మీరు అంటున్నారా? చేయలేదు. చూడండి, నేను ఆరోపణ చేస్తలేదు, నేను ఇక్కడ క్లియర్ ఆధారాలే పెడుతున్నా మీ ముందు, ప్రజలకే వదిలేస్తున్నా. మీరే అర్థం చేసుకొని అసలు ఏంది పరిస్థితి. వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఇంత వర్షపాతము, ఇంత నీటి యొక్క శాతం నమోదవుతుందని ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా కావాలని ఉద్దేశపూర్వకంగానే గేట్లు ఓపెన్ చేయకుండా వాటిని రిలీజ్ చేయలేదని చెప్తా ఉన్నారు. నేనేమంటున్నా అంటే, ఈ మాటలు నేను చెప్పట్లేదు, కసాడ్ అని ప్రజా ఉద్యమం ఒకటి ఉంది. ఇప్పుడు వీళ్ళు మూసీ నదిలో రివర్ ఫ్రంట్ చేస్తామని అంటారు కదా, ఆ రివర్ ఫ్రంట్ వల్ల ఎవరెవరి ఇల్లులు అయితే కూలిపోతున్నాయో ఆ బాధితులు ఎవరైతే నివాసం ఉంటున్నారో నార్సింగి ఆ ప్రాంతంలో వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్ ఇది. ఆ రిపోర్ట్ని నేను మీ ముందు పెట్టాలని అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు చాలామంది ఇల్లులు కూలిపోయినాయి, ఫ్రిడ్జులు డ్యామేజ్ అయినాయి, ఇవన్నీ జరిగినాయి. వాళ్ళకి ప్రభుత్వమే డబ్బులు ఇస్తుందా? మరి ప్రభుత్వం చేసిన తప్పిదమే కదా ఇది. దీనిపైన మీరు ఏమైనా కంప్లైంట్ ఏదైనా చేసిర్రా? ఆల్రెడీ లెటర్ రాసినాము. మూసీ జన ఆందోళన ఒక ఉద్యమంగా మేము అందరం ఉండి ఒక లెటర్ రాసినాము. ఏంటిది, తెలంగాణ ప్రభుత్వంకి. ఇంకొక విషయము, కొన్ని సంవత్సరాల కిందట ఎప్పుడు మూసీ నదిలో లెవెల్స్ పెరిగినా లేకపోతే గేట్లు తెరిచినా కానీ అక్కడ ఉన్న లోకల్ ప్రజలకి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా లేకపోతే ఇతర డిపార్ట్మెంట్ల ద్వారా వార్నింగ్ ఇష్యూ చేస్తారు. కానీ గత 2 సంవత్సరాల నుంచి అసలు వార్నింగే లేదు. అందువల్లనే ముగ్గురు చనిపోయినారు ఇప్పుడు మూసీలో వరదలు రావడం వల్ల. కానీ బాడీ కొట్టుకోపోతే అసలు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా వెతకలేకపోయింది. సివిల్ సొసైటీగా మేము వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేస్తే, హర్ష, జాన్ ఇట్లా మేమందరం వెళ్ళి కంప్లైంట్ చేసి ఎవరికి మన కమిషనర్కి కంప్లైంట్ చేస్తే దాని తర్వాత బాడీ దొరికింది ఎక్కడనో బాటా సింగారం దగ్గర. అంటే ప్రజా ఉద్యమాలు వచ్చి చెప్పేంత వరకు కూడా వీళ్ళు పనిచేయరు. సో అట్లాంటి పరిస్థితి ఉంది. మీరు ఇప్పుడు ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు? అంటే గవర్నమెంట్ నుంచి కావచ్చు,
ప్రజాస్వామిక వ్యవస్థ నుంచి కావచ్చు, న్యాయపరంగా కావచ్చు? మేము ఒకటే మా దగ్గర 4 డిమాండ్లు ఉన్నాయి, కానీ వాటిని అన్నింటినీ సంక్లుప్తంగా ఒకసారి చెప్తే, మొదటి డిమాండ్ మాది ఏంటంటే మూసీ మీద రివర్ ఫ్రంట్ని అనే ఈ ప్లాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి ప్రభుత్వము. ఎందుకంటే అనేది జరపద్దు, రివర్ ఫ్రంట్ సరిపోద్దు, వేరే ఆల్టర్నేటివ్ ప్లాన్స్ పెట్టండి, మీరు ఎస్టీపీస్ పెట్టండి, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాన్స్ పెట్టండి. వాటికంటే ముందు కూడా మీరు ఎవరెవరైతే పొల్యూషన్ చేస్తున్నారో వాటిని అరికట్టండి. ఫస్ట్ పొల్యూషన్ అరికట్టి చూపియండి, నిరూపించండి మేము చేయగలుగుతామని. దాని తర్వాత చూద్దాము. రెండో విషయం ఏంటంటే పార్టిసిపేటరీ ప్లానింగ్ ప్రాసెస్. అంటే ప్రజలని ఎవరైతే నివాసం ఉంటున్నారో సూర్యాపేటలో, రైతులు, కార్మికులు, వీళ్ళందరినీ కలుపుకొని వాళ్ళందరితో కూర్చొని చర్చించి ఒక ప్లాన్తో రండి. ప్రజలతో మాట్లాడకుండా, పర్యావరణవేత్తలతో మాట్లాడకుండా, ఆడ గ్లోబల్ సమ్మిట్లో అందరినీ తీసుకొని వచ్చిండు ఎక్కడెక్కడోళ్ళను. వాళ్ళతో చేస్తే ఏమొస్తుంది? లోకల్ ప్రజలతో చర్చించాలి కదా. లోకల్ పీపుల్తో మాట్లాడకుండా ఎవరినో తీసుకొచ్చి వాళ్ళ మాట ఎవరు వింటే వాళ్ళని పట్టుకొచ్చి చేయడం ఇది కరెక్ట్ కాదు. ప్లస్ ఆ రోజు మూసీ గురించి మాట్లాడిన వాళ్ళతో కూడా మేము చర్చించినాం. ఎవరైతే గ్లోబల్ సమ్మిట్లో స్పీకర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడినాం. వాళ్ళు కూడా చెప్పినారు రివర్ ఫ్రంట్ అనేది ఒక ప్రాక్టికల్ మోడల్ కాదని. మళ్ళీ లాస్ట్లీ మేము చెప్పేది ఏంటంటే ప్రజల హక్కులని చాలా ఖచ్చితంగా ప్రభుత్వము గుర్తుపెట్టుకోవాలి. పీపుల్స్ రైట్స్ షుడ్ బి రెస్పెక్టెడ్. అంటే జనతాకి హక్కోకో ఆప్కో మర్యాద కన్నా హై. వీళ్ళు ఇంత రాహుల్ గాంధీ లేకపోతే మిగతా వాళ్ళందరూ ఇంత మాట్లాడతారు కేంద్ర ప్రభుత్వం మీద. అటువంటిది ఎందుకు వాళ్ళ రాష్ట్రంలో ఎందుకు పాటించరు? ప్రజల హక్కులని హరించి బుల్డోజర్ రాజ్ అని అంటారు యోగి ఆదిత్యనాథ్ని, ఇంకా నరేంద్ర మోదీని. మరి ఎందుకు బుల్డోజర్ రాజ్ చేస్తున్నారు అనేది మా ప్రశ్న. అది కూడా ఉంది. మేము బీజేపీకి విరుద్ధంగా ఎప్పటి నుంచో కొట్లాడేస్తున్నాం, ఇప్పటికీ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో, అన్ని రాష్ట్రాలలో ఏ విధంగా అడవులను కట్ చేస్తుందో వాటి గురించి నిలదీస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కూడా ఎంత ఘోరంగా విరుచుకోబడ్డామో ప్రజల ముందు ఉంది అన్ని విషయాలు. అయినా కానీ ఎందుకు అనేది మేము అంటున్న విషయము. లాస్ట్లీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒకవేళ తెలంగాణ ప్రభుత్వము మాట వినదు అని అంటే పర్సనల్ లెవెల్లో నేను కూడా ఒక సవాల్ విసురుదామని అనుకుంటున్నా. ఆల్రెడీ ఇప్పటికీ ఇది మూడోసారి మీడియా ముఖంగా చెప్పడము. కాంగ్రెస్ పార్టీని నేను ఇన్వైట్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర ఆ నిజాయితీ ఉంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది ప్రజాపాలన అని నమ్మితే ఖచ్చితంగా సబర్మతి రివర్ ఫ్రంట్ దగ్గరికి వెళ్దాము. ఏ నాయకులు వస్తారో రండి, మీతో చర్చకు రమ్మని పిలుస్తా ఉన్నారా? చర్చకి కాదు, సబర్మతి రివర్ ఫ్రంట్కే పోదాం. పోయి అక్కడ ఆల్రెడీ రివర్ ఫ్రంట్ ఉంది, అక్కడ ఆల్రెడీ నర్మదా నుంచి నీళ్లు తీసుకొస్తారు. మీరు ఎట్లయితే గోదావరి నుంచి నీళ్ళు తీసుకొస్తామని అంటారో అట్లనే నర్మదా నుంచి నీళ్ళు తీసుకొచ్చి పోస్తుర్రు. ఆల్రెడీ అక్కడ రివర్ ఫ్రంట్ ఉంది, సుందరీకరణ ఆల్రెడీ జరిగింది. అది ఎంత మంచిగా ఉందో అక్కడికి వెళ్ళి చర్చిద్దాం. అయ్యే ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటాం. టికెట్ ప్రైజులు కూడా మీరే భరిస్తారు. అన్నీ నేనే పెట్టుకుంటా, రమ్మనండి.